మరొక 2 నెలల్లో కల్పించబోతున్నాం. సో థ్యాంక్ యూ అండి. సూపర్ సార్. అలాగే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి బాగా పూర్తి డెవలప్మెంట్స్ ఇస్తున్నారని తెలిసింది. అది ఎలా సాధ్యమంటారు సార్? అంటే ఎప్పుడైతే కస్టమర్ రెఫరల్ రావాలని కంపెనీ కోరుకుంటుందో, ఆ కస్టమర్ అక్కడికి ఆగిపోవద్దు అని కంపెనీ కోరుకుంటుందో, కస్టమర్తో పాటు కంపెనీకి కూడా ఒక విజన్ ఉంటుంది. అంటే కస్టమర్ ఏ విధంగానైతే ప్రాపర్టీ పర్చేజ్ చేసి ఆ ప్రాపర్టీ మీద రిటర్న్స్ కావాలనుకుంటాడో, ప్రతి కంపెనీ కూడా ఏం కోరుకుంటుందని అంటే, నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ నా గడప తొక్కాలి, మళ్ళీ నాకు రిటర్న్గా ఒక కస్టమర్ని పరిచయం చేయాలని కోరుకుంటారు. ఇది అందరికీ తెలిసింది. సో ఎప్పుడైతే ఇలా కస్టమర్ మన దగ్గరికి మళ్ళీ రావాలని కోరుకుంటారో, అప్పుడు మనకు వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే ఫ్రీ బైస్, ఫ్రీ గిఫ్ట్స్ కాదండి. వాళ్ళు పెట్టిన డబ్బులకు వాళ్ళకి భద్రత ఇవ్వాలి, వాళ్ళు పెట్టిన డబ్బులకు వాళ్ళకి భరోసా ఇవ్వాలి, సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఎప్పుడైతే ఇచ్చిన డబ్బులకు మనం విలువ మనం చూపించగలుగుతామో డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో, దీనికి గత 30 సంవత్సరాల క్రితం జరిగిన రియల్ ఎస్టేట్కి ఎంతో వ్యత్యాసం ఉంది. అప్పట్లో కొండలు గుట్టలను చూసి రియల్ ఎస్టేట్ చేసేవారు. నేను ఇప్పటికీ చెప్తాను, హైదరాబాద్ నగర శివారుల్లో మనకి పోచంపల్లి ఆ ఏరియాల్లో ఉంటాయి, లేదంటే ఇక్కడ బీబీ నగర్ ఇటు సైడ్ వెళ్ళినా, లేదంటే నలుదిక్కులో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అప్పట్లో వేసిన వెంచర్లు కేవలం గుట్టలను కొండలను చూపించి అమ్మారు. కానీ ఇప్పుడు వచ్చే వెంచర్లు ఏంది అని అంటే, గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకొని ఒక నామ్స్ ప్రకారంగా, అంటే డిటిసిపి, హెచ్ఎండిఏ ఇలా ప్రతి ఒక్క నామ్ని ఫిట్ చేస్తూ, దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందని అంటే రేరా అని వచ్చింది. సో ఎప్పుడైతే ఈ రేరా అనేది ఎంటర్ అయిందో ఒక గేమ్ చేంజర్ లాగా మారింది. అంటే కస్టమర్కి భద్రత, భరోసాతో పాటు ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ని అందివ్వడం జరుగుతుంది. దాని ద్వారా కస్టమర్కి భద్రత ఉంది. సో మేము కూడా ఏం చేస్తున్నామంటే, జస్ట్ అంటే మనకి ఎల్పి నెంబర్ అని వస్తుంది. ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత మనం డెవలప్మెంట్ చేయాలి. సో ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేయాలి. దాని తర్వాత ఒక 2.5 సంవత్సరాల సమయం ఇస్తున్నారండి గవర్నమెంట్ కూడా. ఆ 2.5 సంవత్సరాల్లో ఈ డెవలప్మెంట్స్ చేసి మనం ఫైనల్ ఎల్పికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ఫైనల్ ఎల్పికి మేము ప్రతి వెంచర్ని కూడా తీసుకెళ్తున్నాం. మా యొక్క గ్రేట్నెస్ ఏంది అని అంటే, ప్రతి వెంచర్లో కూడా డెవలప్మెంట్స్ కంప్లీట్గా, అంటే రోడ్డు, డ్రైనేజ్, వాటర్, కరెంటు, ఎలక్ట్రిసిటీ, తర్వాత ప్రతి డెవలప్మెంట్ కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం. ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయడమే కాదు, కస్టమర్కి అదనంగా, అంటే ఏ వెంచర్లో కూడా వాల్ ఫెన్సింగ్ వేయాలని ఉండదు. మేము వెంచర్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వాల్ ఫెన్సింగ్ చేస్తామండి. ఎందుకనంటే పక్క నుంచి, అంటే పక్క ఎక్కడ వేసిన వెంచర్ అండి మనకు పక్క వాళ్ళతో తగాదాలు అవి ఇబ్బందిగా ఉంటాయి. సో అలాంటివి ఏమి తలెత్తకుండా మేమేం చేస్తామంటే, ముందు బౌండరీ వాల్ ఫిక్స్ చేస్తాం.